వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SSK క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మనకి డ్రాగన్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని. సో కంప్లీట్లీ ఆన్ స్క్రీన్ ఈ మూవీని అయితే నేనైతే వాచ్ చేయడం జరిగింది. సో దాని కంప్లీట్ రివ్యూ అనేది మనం వీడియోలో చెప్పుకోబోతున్నాం. సో కొత్త యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇంకా మెయిన్లీ మన కాన్సెప్ట్ లోకి వెళ్ళినట్లయితే మూవీ ఇంట్రడక్షన్ అయితే క్యాక్ భయ్యా. ఇంకా టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసి అప్డేట్స్ వైజ్ చూసుకున్నట్లయితే మూవీ ఎక్స్పెక్టేషన్స్ అనేది అంచనా కొద్ది మించే ఉంది మూవీ అనేది. అలా చూసుకున్నట్లయితే మూవీ ప్లాట్ వచ్చేసరికి మన హీరోకి అయితే 48 బ్యాక్లాగ్స్ అయితే ఉండడం జరిగింది. సో తన కాలేజ్ లో ఉండాలా వద్దా అని డిసైడ్ చేసే టైంలో తనే నాకు ఈ అవసరం లేదని చెప్పి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి ఫేక్ సర్టిఫికేట్స్ తో తన ఒక జాబ్ క్రియేట్ చేసుకుంటూ సో ఆ జాబ్ అనేది రిస్క్ లో పడుతుంది. ఇప్పుడు తన ఫేక్ సర్టిఫికేట్స్ బయట పడకుండా అంటే తన ప్రిన్సిపల్ ఒక మహానుభావుల్లో ఒక ఐడియా ఇస్తాడు. సో అదేంటంటే తన 48 బ్యాక్లాగ్స్ 3 months లో కవర్ చేసుకోవాలి. సో ఇంతకీ 3 months లో బ్యాక్లాగ్స్ అనేది క్రియేట్ చేసాడా లేదంటే మళ్ళీ మన జాబ్ కోల్పోయాడా? సో ఫైనల్ ఎండింగ్ ఏమైంటుందో నేనైతే ట్విస్టుల కోసం అయితే వెయిట్ చేస్తాను. బట్ ఓవరాల్ గా మూవీ అనేది క్లీన్ ఎండింగ్ తో ఏమైతే ఇవ్వడం జరిగింది. సో నేను చెప్తాను మూవీలో ఎక్స్పెక్టేషన్స్ మించినట్టు ట్విస్ట్లు కానివ్వండి అండ్ ఫన్ కూడా అయితే బాగా జనరేట్ అయింది. చూసినట్లయితే మూవీలో సంబంధించిన స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో చాలా అంటే చాలా క్లీన్ గా ఉంది. ఏదైతే మనం ప్రీవియస్లీ మూవీస్ లో చూసినట్టు క్లమ్జీ కాకుండా అండ్ మన సేమ్ హీరో చేసినట్టు లవ్ టుడే మూవీలో స్క్రీన్ ప్లే కాకుండా ఇది చాలా క్లీన్ అంటే క్లీన్. ప్రతి సీన్ కి సీన్స్ అనేది చాలా పర్ఫెక్షన్ అయితే ఉంది. చూసినట్టు కొన్ని డైలాగ్స్ అనేది తెలుగులో అడ్జస్ట్ చేసుకోలేమో అనిపించింది. ఎందుకంటే మనకి మూవీ అనేది డబ్ చేశారు కాబట్టి సో అడ్జస్ట్ చేసుకోలేమో అనిపించింది. సాంగ్స్ వైజ్ చూసినట్లయితే సాంగ్స్ అయితే ఇంకొంచెం బెటర్ గా బిల్డ్ చేసింది. అంటే మంచి హిట్ సాంగ్స్ ఏదైనా మనకి ట్రెండింగ్ సాంగ్స్ అని అయి ఉంటే ఇంకా బెటర్ దెన్ మూవీకి ఇంకా మంచి స్కోప్ అయితే ఉండేది. ఇంకా పీక్ లెవెల్ ఎండింగ్ లో ఒక ఎండ్ క్రెడిట్స్ అయిపోతే ఒక హీరోయిన్ ఎంట్రీ కూడా ఉంది. సో అది కూడా చాలా అంటే చాలా బాగుంది. మన అనుపమ గారు అయితే హీరోలు ఉన్నారు. బట్ అనుపమ గారిని మనం ఏదైతే థింక్ లో ఊహిస్తామో ఆ విధంగా అయితే మూవీ స్టోరీ అయితే ఉండదు. చాలా అంటే చాలా క్లాసిక్ డిఫరెంట్ అయితే మనకి మూవీలో అయితే అనుపమ గారు అయితే ఇంట్రడక్షన్ అయింది. బట్ మాత్రం పీక్ లెవెల్ అయితే ఉంటాయి. ఇది పోయే కంప్లీట్ ఓవరాల్ మూవీ డ్రాగన్ మూవీ రివ్యూ అయితే. సో ఈ మూవీ నాకు సంబంధించి కంపల్సరీ అవసరం వాచ్ చేయమంటాను ఈ వీకెండ్స్. ఎందుకంటే మూవీ అనేది చాలా ఫన్నీగా ఉంది అండ్ మంచి మెసేజ్ కూడా ఇచ్చింది. సో ఇట్లాంటి మూవీస్ ఈ పర్టికులర్ జనరేషన్స్ కి చాలా అవసరం అయితే నేనైతే చెప్తాను. సో దీని గురించి మీరు అనుకున్నారు అండ్ మూవీ చూసిన వాళ్ళకి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూడండి వాళ్ళు వెంటనే మూవీ చూడండి అండ్ వెళ్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఏం చేసి ఫర్దర్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో దీని వీడియో బై బై.